జై శ్రీకృష్ణ. ఈరోజు నవంబర్ 23 పుట్టపర్తి సాయిబాబా గారి జన్మదినం సందర్భంగా బాబా గారి గురించి చర్చించుకుందాము. ప్రేమించు, ప్రేమను పంచు అనేది పుట్టపర్తి సాయిబాబా గారి తత్వము. మానవుడు ప్రతి పనికి ప్రతిఫలాన్ని ఆశిస్తాడు. అయితే ఫలాపేక్షతో చేసే కర్మలు బంధానికి కారణమవుతాయి. బంధ విముక్తి కలగాలంటే కర్మలు ఫలాపేక్షరహితంగా చెయ్యాలి, స్వార్థరహితంగా ప్రేమపూర్వకంగా చేయాలని బాబాగారు చెప్తూ ఉండేవారు. ఈ నేలపై ఎంతోమంది మహానుభావులు జన్మించారు. ప్రపంచానికి వెలుగును ఇచ్చి దారి చూపారు. వారిలో నభూతో నభవిష్యతి అని అనిపించేటువంటి ఓ తేజమూర్తి ఈ భగవాన్ సత్యసాయిబాబా. మానవ సేవే మాధవ సేవ, నరుని సేవే నారాయణుని సేవ అనేవారు బాబాగారు. ప్రశాంతి నిలయంలో బాబాగారు చేసిన ఉపదేశాలు నవతరానికి మార్గదర్శకాలు. మాతృమూర్తులే సమాజాన్ని తీర్చిదిద్దుతారని, స్త్రీలను గౌరవించడం అందరి కర్తవ్యమని ఆయన బోధించారు. ఇంద్రియ నిగ్రహము అందరికీ ఉండాలని, దానికోసము ధ్యానం చేయమని చెప్పేవారు. ధ్యానంతో మనము ఏ పనైనా సాధించవచ్చని చెప్పేవారు. ఈరోజు ఏ పనినైనా ప్రేమతో మొదలుపెట్టు. ఇతరుల కోసం ప్రేమగా సమయం వెచ్చించు. రోజంతా నీలో ప్రేమను నింపుకో. ప్రేమతోనే రోజంతా గడుపు. ఇలా ప్రతిరోజు చేశావంటే నీవే పరమాత్మ స్వరూపుడు అవుతావని బాబాగారు చెప్పేవారు. సంతృప్తిగా జీవించండి. మీలో ఉన్న దైవాన్ని గుర్తించండి. మీకు ప్రతివారిలో భగవంతుని స్వరూపం కనిపిస్తుందని అనే సాయి మాటలు ప్రతివారు నిత్యం స్మరించుకోవాల్సిందే. బాబా విద్యా వైద్యాలకు సంబంధించిన సేవా సంస్థలన్నింటినో ప్రారంభించారు. అవి నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. బాబా చూపిన బాటలో నడవటమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి. జై శ్రీకృష్ణ.